Hello everyone, welcome to NeoMentas Exam 360. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎన్నో ఉద్రిక్తతల మధ్య కోర్స్ దాన్ని పోస్ట్పోన్ చేయమని అభ్యర్థులు ముఖ్యంగా రోస్టర్ కేసుకి సంబంధించి అడిగినప్పటికీ బట్ స్టిల్ ప్రభుత్వం మరి ఏ కారణాల చేత అనేటటువంటిది పూర్తి స్థాయిలో తెలియకపోయినా బట్ ఫైనల్గా ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో అభ్యర్థులు చాలా డిస్టర్బెన్సెస్ మధ్య బట్ నాకైతే అర్థం కాదు, అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, వాళ్ళకి తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఇదే చాలా గొడవల మధ్య గ్రూప్ 1 మెయిన్స్ పెట్టారు. ఇక్కడేమో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఇదే ఉద్రిక్తతల మధ్య పెట్టారు. సో ఇట్లాంటి టెన్షన్స్ పెట్టి ఏం రిజల్ట్ని ఈల్డ్ చేస్తారో మరి నాకైతే అర్థం కాలేదు. అట్లీస్ట్ నార్మల్గానే ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టం. సో అట్లాంటిది ఇన్ని ఇబ్బందులు పెట్టి ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఏమి ఈల్డ్ చేయగలం మనము? సో ఖచ్చితంగా ఎఫికసీ అనేటటువంటి తగ్గుతుంది. బట్ ఏదేమైనప్పటికీ చాలామంది స్టూడెంట్స్ కొంతమంది ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎందుకంటే అఫీషియల్ కీ అలాగే ఇచ్చేసాడు కాబట్టి నేను ఇంకా కీ గురించి చేయలేదు. బట్ డెఫినెట్గా పేపర్ అయితే రిలేటివ్గా ఈజీగా ఉంది. బట్ కొంతమంది కీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనేటటువంటిది ఆలోచిస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్తాం. సో ముందుగా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు కొన్ని అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం కట్ ఆఫ్ ఆలోచించాలి అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్స్కి సంబంధించినటువంటి లిమిట్స్ ఉన్నాయి. సో మీరు కనుక చూస్తే ఇక్కడ లాస్ట్ టైం 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి తర్వాత వచ్చిన రిజల్ట్ సమ్వేర్ అరౌండ్ 460 to 470 పోస్టులు ఉన్నాయి అందులో. అయితే అప్పుడు ఎగ్జామ్కి 450 మార్కులకి ఎగ్జామ్ ఉండేది. సో అందులో కనుక మీరు చూస్తే ఓసీ జనరల్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఈ 2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి రిజల్ట్ని ఆధారంగా చేసుకుంటే కనుక మీరు అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ రిజల్ట్ తర్వాత చాలా రోజులకు వచ్చింది. సో ఓసీ కట్ ఆఫ్ హయ్యెస్ట్ ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి 328.92 ఉంది. ఉమెన్కి అయితే 302. అదే డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేసేటటువంటి సమయానికి గ్రూప్ 2లోనే ఓసీ జనరల్ కట్ ఆఫ్ 310 ఇలా తగ్గుతూ వెళ్ళింది. సో ఫైనల్గా మీరు కట్ ఆఫ్ కనుక చూస్తే సీనియర్ అకౌంటెంట్ ఓసీకి 270 అంటే 450 మార్కులకు గాను 270 to 328. సో మినిమం తీసుకుంటే ఇది టాప్ ర్యాంక్, టాప్ పోస్ట్కి ఇది కింద ఉన్నటువంటి సీనియర్ అకౌంటెంట్ పోస్ట్కి. సో 270 to 328 కట్ ఆఫ్ ఉంది. అయితే చాలామంది ఈ పేపర్ని కనుక ఇప్పుడు వచ్చిన పేపర్తో కంపేర్ చేస్తే ఈ పేపర్ ఆ పేపర్లోని సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఎక్కువ, ఈ పేపర్లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఎక్కువే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పేపర్లో కొన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా కనిపించాయి. బట్ ఓవరాల్గా పేపర్ అయితే రిలేటివ్గా ఈజీగా ఉంది. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలను గ్రహించాలి. సో 2025లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్ మెయిన్స్ని కనుక మనం తీసుకుంటే కొన్ని అంశాలు ఏం చూడొచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు డబుల్ అయ్యాయి. అంటే గతంలో ఈ నోటిఫికేషన్లో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ 460 నుంచి 470 పోస్టులు అని గుర్తు నాకు. సో తర్వాత 2025 ఈ సమయంలో మనకి దాదాపుగా 900 పైచీలకు ఉన్నాయి పోస్టులు. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఖచ్చితంగా పెరిగాయి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ద సర్కమ్స్టాన్సెస్. సో ఎగ్జామినేషన్ చాలా డిస్టర్బెన్సెస్తో జరిగింది. సో చాలా డిస్టర్బెన్సెస్తో ఎగ్జామినేషన్ అనేటటువంటి జరిగింది. సో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్కి అన్ని డిస్టర్బెన్సెస్ లేవు, హ్యాపీగా వచ్చారు, రాశారు, వెళ్ళారు, రిజల్ట్ వచ్చింది, జాయిన్ అయ్యారు. ఈ ఎగ్జామ్ అలా కాదు. ముందు వరకు ధర్నాలు, రాస్తారోకోలు, ఈవెన్ ఎగ్జామ్ ముందు క్షణం వరకు కూడా జరుగుతుందా జరగదా అనేటటువంటి ఒక అనిశ్చితి. సో ఇన్ని ఇబ్బందుల మధ్య స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దీంతో పాటుగా పేపర్ డెఫినెట్గా రిలేటివ్గా ఈజీగా ఉంది. ఎందుకంటే నేను ఎకనామీ పేపర్ని ఎనలైజ్ చేశాను. సో అందులో దాదాపుగా 50 క్వశ్చన్స్ డెఫినెట్గా ఈజీ. ఈవెన్ కొన్ని చోట్ల అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్నని అడిగాడు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా చదవాలని కూడా పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం మనం. కానీ అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్నని అడిగాడు, 17 గోల్స్. సో ఇట్లా ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ని కనుక మనం తీసుకుంటే, అలాగే మార్క్స్ కూడా గతంలో 450 మార్కులకు ఉంటే ఇప్పుడు 300 మార్కులకే ఉంది పేపర్. సో ఈ 300 మార్కులకి పేపర్కి మనకి ఎంత ఉండొచ్చు ఓసీ కట్ ఆఫ్? సో నాకు చాలామంది స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అలాగే కొంతమంది స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్, వీటిని అనుసరిస్తే
ఖచ్చితంగా నా ప్రెడిక్షన్ వెన్ కమ్స్ టు కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్ అయితే 190 ±5. సో దిస్ విల్ బి ద ఓసీ కట్ ఆఫ్. సో ఉమెన్కి ఇంకొక 20 తగ్గించుకోండి. అంటే జనరల్గా ట్రెండ్ ఎలా ఉంటుందంటే మీకు లాస్ట్ టైం వచ్చినటువంటి ట్రెండ్ చెప్తాను. బీసీఏకి ఉమెన్కి దగ్గర దగ్గరగా ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 20 మార్క్స్ తేడా ఉంది. ఇప్పుడు కూడా బీసీసీ బీసీడీ ఎక్కువే ఉన్నారు. సో లాస్ట్ టైం మిగతా కట్ ఆఫ్స్ ఇవ్వలేదు కానీ రేంజ్, బట్ జనరల్గా ఇచ్చాడు. ప్రతిదానికి ఒక 10 20 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. మీరు 10 20 మార్క్స్ వేసుకోండి. సో అంటే బీసీలో ఉన్నటువంటి ఈ కేటగిరీస్ కూడా చూసుకుంటే సో ప్రతిదానికి ఒక 180కి ఒక 10 5 తగ్గించుకుంటే వెళ్ళండి. అలాగే ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్స్ కూడా మీరు చూసుకుంటే లాస్ట్ టైం 310 తహసీల్దార్కి వస్తే ఎస్సీ కట్ ఆఫ్ జనరల్ ఎస్సీ కట్ ఆఫ్లో మెన్ ఉమెన్ అని ఇచ్చాడు. జనరల్ అందులో 279 అంటే 280, ఉమెన్ 254, అంటే 280 254 పైనేమో 310, 30 మార్కులు తేడా ఉంది. సో అంటే ఏ రకంగా మీరు చూసుకున్నా 190 ±5 ఇస్ ద సేఫ్ స్కోర్. ఇది ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అంటే 200 దాటిన వాళ్ళు ఇంకా బెస్ట్, ఎందుకంటే చాలా బిట్స్ పాలిటీ అండ్ ఎకనామీలో సో డెఫినెట్గా చాలా బిట్స్ ఈజీగా పెట్టగలిగే ఉన్నాయి. అలాగే ఫస్ట్ పేపర్లో మీరు హిస్టరీ ఇవి చదువుకుంటారు కదా, పాలిటీ 75 75. సో అందులో చాలామందికి 150 గాను 100 మార్క్స్ కూడా దాటినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో తక్కువ వచ్చాయి. సో అలా మనం చూసుకుంటే 190 ±5 ఈజ్ సేఫ్ స్కోర్. సో మిగతా వాటికి మీరు ఒక 10 15 మార్క్స్ తగ్గించుకుంటే వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒక 20 తగ్గించండి, అలాగే ఉమెన్ కేటగిరీకి ఒక 20 తగ్గించండి, 20 కూడా ఉండదు 15. సో బీసీకి ఒక 20 తగ్గించండి. బీసీలో మళ్ళీ ఏబిసిడి కేటగిరీలో పెద్ద డిఫరెన్సెస్ ఏం రావు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బీసీసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ. సో అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక 30 మార్క్స్ డిఫరెన్స్ వేసుకోండి. సో ఆ రకంగా మనం చూడొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, మీరు అది మర్చిపోతున్నారు. సో ఎంత 300 మార్క్స్కి వచ్చి ఎంత రిలేటివ్గా ఈజీగా వచ్చినా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం బిట్స్కి గాను కనీసం మీరు ఒక 40 బిట్లు తప్పు పెట్టినా 40 + 10 మొత్తం 50 మార్కులు పోతాయి. సో కాబట్టి ఆ పర్టికులర్ సెన్స్లో తీసుకుంటే 190 ±5 ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ స్కోర్. చాలామంది కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిన వాళ్ళకైతే 200 కూడా దాటిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇంకొంచెం బెటర్గా అనలైజ్ చేయాలంటే మీ స్కోర్లు ఎంత వచ్చాయనేటటువంటిది కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి నేను ఒక పోల్ నిర్వహిస్తున్నాను. సో మన పోస్ట్ సెక్షన్లో ఈ పోల్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ క్లాస్ మీరు ఆ పర్టికులర్ పోల్ చూడొచ్చు. సో ఆ పోల్లో మీరు ఓటింగ్ చెప్పండి. కనీసం ఒక 5,000 10,000 మంది ఓటేసినా అందులో మనకి చాలా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అలాగే చాలామంది సార్ ఏవి రాంగ్ బిట్స్ అనేటటువంటి ఒక క్లాస్ చేయండి ఈ యొక్క ఇది పెట్టడానికని అడిగారు. సో నాకు తెలిసి ఈరోజు రేపటి వరకు డేట్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ రేపటి వరకు ఉంటే ఈరోజు అదొక క్లాస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, అంటే వెన్ కమ్స్ టు దీస్ రాంగ్ క్వశ్చన్స్. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. మీ మార్క్స్ ఎంత ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తెలపండి, సో దట్ వీ కెన్ అనలైజ్ ఈవెన్ మోర్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.